వచ్చేసా అడడడడడడే ఎన్ని రోజులైంది ఇంత జనం చూసి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అసలు వరంగల్కి సముద్రం వచ్చిందా అన్నట్టుంది కదా ఎట్లున్నారు మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ ఓరుగల్లు ప్రేక్షకులందరికీ రొమాంటిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్వాగతం సుస్వాగతం ఫుల్ ఎనర్జీతో మస్తీ చేయడానికి రెడీగా ఉన్నారా ఓకే కొంచెం లైట్లు అప్పుడప్పుడు అటు కూడా వేయండి అమ్మా నా మీద మొత్తం లైట్లు వేసి పెట్టారు నేను ఎలాగో మేకప్ కూడా వేసుకొని వచ్చాను సో ఓరుగల్లు అబ్బాయిలు ఓరుగల్లు అమ్మాయిలు ఓరుగల్లు అక్కలు ఓరుగల్లు అన్నలు ఓరుగల్లు ఆంటీలు లేరు రొమాన్స్ ఎవరి లైఫ్లో అయినా సరే ముఖ్యంగా ఉండవలసింది రొమాన్స్లో ఉన్నటువంటి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఒకసారి చేతులు ఎత్తండి ఓర్ని దుంపల్దేగా మొత్తం ఇక్కడ అబ్బాయిలు చేతులు ఎత్తేస్తున్నారు కానీ అమ్మాయిలు మాత్రం మా అమ్మ టీవీ చూస్తుంది అని కూర్చున్నారు నాకు అర్థమైంది సో లావణ్య గారు ప్రౌడ్లీ ప్రెజెంట్స్ పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద పూరి జగన్నాథ్ గారు అండ్ చార్మి కౌర్ గారు సగర్వంగా నిర్మిస్తున్నటువంటి సినిమా అనిల్ బాడూరి గారి దర్శకత్వంలో సునీల్ కశ్యప్ గారి సంగీత దర్శకత్వంలో పూరి గారి తనయుడు పూరి ఆకాష్ హీరోగా అండ్ కేత్కి శర్మ హీరోయిన్ గా మన ముందుకు వచ్చేస్తున్నటువంటి చిత్రం రొమాంటిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి వరంగల్ వాస్తవ్యులకి అలాగే ఈ కార్యక్రమాన్ని TV9 అండ్ NTVలో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Romantic powered by Big C, Just Hap, 7 Seas Entertainment and our associate sponsors are Priya Gold Edible Oil, Vijeta Supermarket, Ushodaya Supermarket and Chai Club and our media partners are My Movie Bazaar and Brochil. Music is on Puri Sangeet and ivalti event ni manaku organize chestunaru Shreyas Media, South India's one and only movie promotion agency. So mana editor Junaid garu ready, Bhaskar Bhatla garu ready, director garu vachchesaru, Sunil Kashyap garu ready ga unnaru. Mari koddi sepatlo raanunnaru Puri garu and Charmi garu along with our beautiful heroine Ketki Sharma and our hero Puri Akash. అండ్ ఇప్పుడే ఈ వెన్యూకి ఇక్కడికి వచ్చేసినటువంటి మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎలాంటివి చేపట్టినా సరే నేనున్నాను అని సహృదయంతో విచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి మా సాదర స్వాగతం సుస్వాగతం ఫ్రమ్ పూరి కనెక్ట్స్ అండ్ రొమాంటిక్ టీమ్ వెల్కమ్ సార్ వెల్కమ్ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు ఇందులో లేవు నువ్వు ఇందులో ఉన్నావు కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజ్లో చాలా ఆన్సర్లు చెప్పేస్తాను నేను చెప్పు ఈ సినిమాలో నేను చేయలేదు కానీ నేను ఇద్దరు కోసం వచ్చాను ఓ నా కోసం అని చెప్పక ఇప్పుడు ప్లీజ్ ఒకటి మా ఆకాష్ గారు రెండు వాట్సాప్ బ్రోడీస్ నా కోసం రాలేదా నువ్వు మీకోసం ఎప్పుడు మణికొండలో ఉంటాను పొద్దున్నతో కూరగాయలు కొనుక్కొని మీరు పాల ప్యాకెట్లు తీసుకుంటూ ఎందుకు ఇది నువ్వు మణికొండలో ఉండే పెద్ద ఆనకొండ కానీ మాట్లాడు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మాట చెప్పాలి నేను ఇక్కడ రావడానికి కారణం ఫస్ట్ ఆకాష్ గారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చాను ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ ఇప్పుడు లైగర్ ఈ రెండు సినిమాల్లో నాకు ఒక క్యారెక్టర్ రావడానికి ఫస్ట్ కారణం ఆకాష్ గారు ఎందుకంటే నేను పూరి సార్తో ఎప్పుడో ప్రేమలో పడ్డాను అనమాట అందరిలాగానే ఎంతమంది పడతారు పూరి గారు ఇట్లా మీ ప్రేమ సో ఆయనతో ఒక్క ఫోటో అని ఆఫీస్ చుట్టూ తిరిగేవాడిని వెళ్ళి అక్కడ గేట్ దగ్గర వాచ్మెన్ సార్ అంటే వాచ్మెన్ నిన్ను సార్ అని పిలుస్తున్నాడు అనుకుని సార్ నేను సార్ లోపల ఉన్నారంటే నేనే జాజా అని చెప్పి
అలా 3-4 టైమ్స్ తిరిగాను అయిపోయింది. ఒకరోజు ఆకాష్ గారు రావడం, పైగా ఎక్కడ నన్ను చూడడం, సినీ గారు మీరంటే ఇక్కడ లోపలని చెప్పి తీసుకెళ్ళి సార్కి పరిచయం చేసి బిల్డప్ బాబాయ్ స్కిట్ చూపించారు సార్కి. అది చూడడం తర్వాత ఆ రోజు ఈవినింగే నాకు ఇస్మార్ట్ శంకర్లో ఒక ఆఫరు, తర్వాత మళ్ళీ లైగర్లో సూపర్ క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సార్ పూరి సార్. ఆకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ October 29th రొమాంటిక్ రాబోతుంది. ఇప్పటి వరకు యూత్ ఎక్కడ ఉంటారు ఎక్కువ అంటే ఇక్కడ అదే పార్కుల్లోనూ అక్కడ రీజన్ చెప్తారు, కానీ October 29th రొమాంటిక్ థియేటర్లో ఉంటారు. యూత్ మొత్తం నిండిపోయి ఉంటుంది. కేరింతలో ఎవడో కూర్చోడు. Rowdy boy Vijay Devarkonda. A very, very warm welcome to Warangal from Puri Connects, all the rowdy boys and girls and all the Liger fans. Hello Warangal. Andarki namaskaram. Romantic is a very special film, not only because it's my debut, but it's because I'm getting to work with someone I deeply admire, Puri sir. Puri sir, thank you so much for giving me my career. Thank you. Charmi ma'am, thank you so much for believing in me. And Anil sir, thank you for letting me play Monica. I know how dear Monica is to you, and you trusted me with her. Thank you so much. Akash, you are the nicest co-star I could have asked for. Thank you for being so supportive. Devyani, Sunaina Garu, Uttej sir. It was such an honor to share screens with Ramya ma'am, with Makran sir. Hi, Vasco's gang members. Hi. It was an absolute blast shooting for Romantic. And thank you so much for coming today. And Vijay, thank you for gracing this event with your magnanimous presence. Thank you. నేనే ముందుండి మన వరంగల్ ప్రజలకి ఇది రిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేశాను. మంచిదేనా? ప్రతి సినిమా ఈక నుంచి ఒకటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కోరాను, హైదరాబాద్ తర్వాత వరంగల్ అని రిలీజ్ చేయాలి. మీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటాను కూడా వాళ్ళకందరికీ హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు మా సోదరి సుమ గారికి అబ్బా నాకు 20 ఏళ్ళ నుంచి పరిచయం, వాళ్ళిద్దరు భార్య భర్తలకు నేనంటే అభిమానం, వాళ్ళంటే అభిమానం నాకు. ముఖ్యంగా పూరి జగన్నాథ గారు చాలా సంతోషం. వరంగల్లో ఏర్పాటు చేసినందుకు ఇది ఒక్కటే సినిమా కాదు నాయన, నీ తీసే సినిమాలన్నీ వరంగల్తోనే స్టార్ట్ చేయి. ఈ గడ్డ మంచి గడ్డ, వరంగల్లో ఏది మొదలు పెట్టినా సక్సెస్ అవుతుంది. మా కుటుంబ సభ్యుడు దేవరకొండ ఎవరు, మా ఫ్యామిలీ మెంబర్ వరంగల్కి వచ్చిందంటే నా ఇంటికి వస్తూనే ఉంటాడు. ఇది 2 సార్లు వచ్చింది, ఇప్పుడు వస్తూనే ఉంటాడు. మా ఫ్యామిలీ మెంబర్. అదే తిరిగా హీరో ఆకాష్ గారు సక్సెస్ అవుతాడా కాదా? ఈ గడ్డ ఇసుంటి గడ్డ
ఎసుంటి గడ్డ ఇది, రామనాసుని వధ చేసిన గడ్డ ఇది. ఈడ ఏది మొదలుపెట్టినా రాముని ఆశీర్వాదం ఉంటుంది. మా అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉన్నది, భవిష్యత్తు కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కేతిక శర్మ బిడ్డ గారు, నీకే ఇబ్బంది లేదు, చాలా బాగా ముందుకు పోతావు. నీకు జగన్నాథం మన పూరి జగన్నాథం గారు ఆశ ఉన్నది. ఈ సినిమా దర్శకుడు మరి అనిల్ గారికి, సంగీత్ గారికి, సునీల్ గారికి, నేను ప్రత్యేకంగా దీంట్లో పాల్గొన్న నటీనటులకు, దీంట్లో కష్టపడ్డ వాళ్ళందరికీ మా వరంగల్ జరుపున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. And inviting on stage hero Puri Akash. मेरा नाम वास्को डी गामा अल्बर्टो. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు ఫర్ కమింగ్ హియర్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. విజయ్ గారి గురించి కొంచెం చెప్పాలి. నాకు ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. నేను థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకే కాదు, లైగర్ సినిమాలో నేను కొన్ని విజువల్స్ చూశాను. ఫర్ డెలివరింగ్ సచ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా నాన్న ఎంత రాసినా మీరు దాన్ని ఓన్ చేసుకొని నమ్మి చేస్తున్నారు. అండ్ రేపు లైగర్ సక్సెస్ మామూలుగా ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో రొమాంటిక్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, నాకు నమ్ముద్ది అవ్వట్లేదు ఇదంతా చూస్తుంటే. సో చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను, రొమాంటిక్ ఎప్పుడు రిలీజ్ అవుద్దా, థియేటర్స్లో నా సినిమా ఎప్పుడు చూసుకుంటానా అని. థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నేను. అనిల్ గారు, ఈ 2-3 ఇయర్స్ మన జర్నీ ఈ సినిమా నమ్ముకొని నిజంగా ప్రాణం పెట్టి చేసాం సినిమాని. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, మీ సపోర్ట్కి కానీ మీ ఫర్ ఎవ్రీథింగ్, మీ దగ్గర నాతో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమ్యకృష్ణ గారి గురించి చెప్పాలి. ఈ సినిమాలో ఆవిడ ఒక స్పెషల్ రోల్ చేశారు. అంటే నాకు ఈ సినిమా అవసరం, మా అనిల్ గారికి ఈ సినిమా అవసరం, మా హీరోయిన్ కేతికాకి ఈ సినిమా అవసరం, కానీ ఈ సినిమాకి రమ్య గారు అవసరం. సో రమ్య గారు అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో వేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. అండ్ కేతిక, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు అంటే తను చాలా వెయిట్ చేస్తుంది ఈ సినిమా కోసం. సో ఐఎమ్ టెలింగ్ యూ కేతిక, యూ విల్ డెఫినెట్లీ బీ అ స్టార్. లుక్, ఎవ్రీబడి షౌటింగ్ ఫర్ యూ. సో అండ్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేసింది దేవ్యాని. థ్యాంక్ యూ సో మచ్ దేవ్యాని ఫర్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, కానీ అదంతా చాలా బాగా చేసింది తను. థ్యాంక్ యూ సో మచ్ దేవ్యాని. ఐఎమ్ షూర్ యుల్ హ్యావ్ వెరీ గుడ్ కెరియర్ ఇన్ ఫ్యూచర్. అండ్ ప్రతి ఒక్కరికి, టు మై వాస్కో గ్యాంగ్, అసలు నాకు దీని అమ్మ అసలు సినిమా మొత్తం నాతో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ సారీ చాలామంది మర్చిపోతున్నాను నేను, కానీ ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పాలి. నేను మా నాన్న గురించి మాట్లాడాలి. ఎప్పటి నుంచి మా నాన్న గురించి మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్గా వచ్చింది ఆపర్చునిటీ. అంటే ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడో నర్సీపట్నంలో పుట్టి మా నాన్న ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చాడు, కష్టపడ్డాడు. కష్టపడి మా నాన్న కష్టపడి ఇండస్ట్రీ అన్న ఒక మా సముద్రంలో దూకేసి, నాన్న నువ్వు ఇండస్ట్రీకి వచ్చి అంటే ఒక పెద్ద బస్సు కొనుక్కున్నావు నాన్న. ఆ బస్సులో నన్ను, అమ్మని, చెల్లిని, మన ఫ్యామిలీ మొత్తాన్ని, నీ ఫ్రెండ్స్ని అందరినీ బస్సులో వేసుకొని ఒక లాంగ్ జర్నీ స్టార్ట్ చేశాను. అంటే ఒక రాంగ్ పర్సన్ని నమ్మడం వల్ల సడన్గా జర్నీ బాగా మంచిగా వెళ్తున్న బస్సు సడన్గా ఆగిపోయింది.
ఏం చేయాలో తెలియదు. మేమందరం బస్సులోనే ఉన్నాం. ఆ మనిషి ఒక్కడే కింద దిగి ఆ బస్సును తోయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలుగా ఆ బస్సును తోస్తానే వచ్చాడు. నేను ఎన్నో ఏళ్ళ నుంచి కొన్ని మాట్లాడినా. అంటే మా నాన్న ఎవరంటే నాకు కోపం వచ్చేది చిన్నప్పుడు. అంటే నాకు బ్యాడ్ కమెంట్ ఇలా చదివితే ఆడింటికి వెళ్ళి ఆడి తలపోలు కూడా అనిపించేది నాకు. ఆ రేంజ్లో కోపం వచ్చేది. అంటే కొన్ని మాటలు ఏంటంటే బాధ అనిపించేది నాకు. అంటే పూరి టైం అయిపోయింది, ఇంకా సినిమాలు ఏం చూస్తాడులే, అయిపోయింది ఇంకా సేమ్ రొటీన్ సినిమాలు అని చెప్పి ఇలా మాట్లాడే కొన్ని రోజులు వచ్చాయి అప్పుడు. కానీ నాన్న, మొన్న స్మార్ట్కి నువ్వు నాకు ఇచ్చిన హై, దీనమ్మ ఇలాంటి హై కాదు. ఇప్పుడు చెప్తున్నా, నీ కెరియర్ అయిపోయింది, నీ వల్ల ఏం కాదు అన్న ప్రతి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్నా, దీని అబ్బా కొట్టాడు రమ్మ వాడు. సో నాన్న, థియేటర్లో జనాలు నీ డైలాగ్స్కి ఎగురుతుంటే దీనమ్మ కాలర్ ఎగిరేసాను. థ్యాంక్ యూ, నాకు ఆ మూమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ప్రతి ఒక్క చిన్నదానికి థ్యాంక్ యూ. నేను నాన్న నీకు విషయం చెప్పాలి. నువ్వు నాకు మాట చెప్పావు. అంటే అరే, జీవితంలో సక్సెస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం ముఖ్యం కాదు, మన ఇష్టమైన పనిలో మనం ఉంటే చాలు, అదే సక్సెస్ అన్నావు. నేను కొన్నాళ్ళు ఆ మాటను చాలా నమ్మేవాడిని నాన్న. నేను బాగా ఆ మాట నమ్మేవాడిని. బట్ నేను హీరో ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. ఈ 3 ఏళ్ళు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ మాట నాకు కరెక్ట్ కాదు నాన్న. నేను ఆ రూట్లో ఉండకూడదు. ఎందుకంటే మీ నాన్న పూరి జగన్నాథ్ కాదు, సింహాచలం నాయుడు పేరు ఇక్కడ ఎవరు తెలియదు. మా తాతయ్య పేరు సింహాచలం నాయుడు, మా నాన్న పేరు పూరి జగన్నాథ్, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. అంటే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేనోడు ఇండస్ట్రీకి వచ్చి ఆడు ఫెయిల్ అయినా పర్లే, పాపం ఆడి మీద ఒక సింపతి అని ఉంటుంది. కానీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు ఇండస్ట్రీకి వచ్చి ఆడు ఫెయిల్ అయితే బయట అని మనిషిలా కూడా చూడరు నాన్న. సో నా లైఫ్లో నేను సక్సెస్ అవ్వడమే ఈజ్ రియల్ సక్సెస్. ఇట్స్ అ డూ ఆర్ డై. నేను అవుతానన్నా, సక్సెస్ఫుల్ అవుతా, కష్టపడతా. నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం నాన్న, నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. ఇప్పుడు నేను మెల్లిమెల్లిగా నేను హీరో అయ్యిలో వచ్చేసరికి ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడుతూనే వచ్చా. ఈడు హీరో ఏంటి, ఈడిదే పనికి వస్తాడు, బొంగోతాడు, ఈడు స్టార్, ఇలా కొన్ని మాటలున్నా. నానా, ఐఎమ్ ప్రౌడ్ టు బి యువర్ సన్, బట్ ఐఎమ్ నాట్ జస్ట్ అ సన్. మై నేమ్ ఇస్ ఆకాష్ పూరి అండ్ వన్ డే యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ మీ. నువ్వు అవుతావు నాన్న. నేను కష్టపడతా, ఎవ్రీ సెకండ్ కష్టపడతా. నువ్వు నన్ను ప్రతి సినిమా కష్టపడి చేయమన్నావు, ప్రతి సినిమా ప్రాణం పెట్టి చేస్తానన్న, ప్రతి షార్ట్ ప్రాణం పెట్టి చేస్తా. నువ్వు నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసావు నాన్న. ప్రతి సినిమా ఇదే నీ ఫస్ట్ సినిమా అనుకొని చేయమన్నావు, ప్రతి సినిమా ఇదే నా లాస్ట్ సినిమా అయితే ఎలా చేస్తాను అలా కష్టపడతాను నాన్న, ప్రాణం పెట్టి చేస్తా ప్రతి షార్ట్. అండ్ నేను ఎన్నెన్నో మాట్లాడాలనుకున్నా, మర్చిపోతున్నా. కానీ నిజంగా నాన్న, నువ్వు నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఇలాంటిది కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను నాన్న, నువ్వు నాకు ట్రైలర్లో ఆ డైలాగ్ రాసావు కదా, నో ఇట్స్ నాట్ ఓవర్ అని. సో ఇప్పుడు నా గురించి మాట్లాడాలన్నారు, నేను చెప్తున్నా, నేను దేనికి పనికిరాను, వీడు కెరియర్ అయిపోయింది, హిస్ కెరియర్ ఇస్ ఓవర్ అన్న వాళ్ళకి నేను చెప్తున్నా, నో ఇట్స్ నాట్ ఓవర్, నో ఇట్స్ నాట్ ఓవర్. నానా, లైఫ్లో గోల్ ఉండాలని చెప్పావు. ఇందాక నేను కాలర్ ఎగిరేసినట్టుగా నువ్వు ఏదో రోజు నీ కాలర్ ఎగిరేయాలి నాన్న. అది నా గోల్. నేను దానికోసం కష్టపడతాను, డెఫినెట్గా కష్టపడతాను. నేను అదేదో ఈరోజే అయిపోతుందని చెప్పట్లేదండి. తెలియదు నాన్న, ఈ సినిమాతో అవుద్దా ఇంకో సినిమాతో అవుద్దా నాకు తెలియదు. 2 సంవత్సరాల 3 సంవత్సరాల 5 సంవత్సరాలు పట్టాయి. నాకు
నిజంగా ఏ టైంలో ఎప్పుడు నాకు బ్రేక్ వస్తుందో తెలియదు నాన్న. ఈ సంవత్సరం, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15 సంవత్సరాల పట్టని. టెంపల్లో డైలాగ్ ఉంది కదా, నువ్వు కొట్టాలా నేను పెట్టాలని, అలాగే నేను ఇక్కడ కొట్టాలా నువ్వు కాలర్ ఎగరేయాలా. నువ్వు ఎగరేయాలా, నేను కష్టపడతా దానికోసం. నిజంగా నాన్న, నువ్వు ఇండస్ట్రీ కోసం ఎంతో ఇచ్చావు, నువ్వు ఈ సినిమా ఇండస్ట్రీ కోసం ఎంతో ఇచ్చావు. నేను ఈ ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను. నన్ను ఈ సినిమా ఇండస్ట్రీ ఇంత పెద్దవాడిని చేసింది. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ నా స్కూల్ ఫీజు కట్టింది. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ నన్ను పెద్దవాడిని చేసింది. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది. నువ్వు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం ఎంత ఇచ్చావో నేను దానికన్నా 1% ఎక్కువ ఇచ్చేసి వస్తాను, గుర్తుపెట్టుకోదా ఖచ్చితంగా. సో ఫైనల్గా నీకు ఒకటే చెప్తున్నా, సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తెస్తాను, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తెస్తాను. ఇది తప్ప నాకేది రాదు. దీనికి తప్ప నేను దేనికి పనికిరాను. నా లైఫ్ అంతా ఒకటే, సినిమా సినిమా సినిమా. థ్యాంక్ యూ. And inviting our producers, Puri Garu, Charmi Garu on stage, and also Vijay Devarkonda. Let's listen to our smart producer. హలో వరంగల్, ఎంత బాగున్నారు అందరూ. అసలు ఇంతమంది వచ్చారు, అదిరిపోయారు అందరూ. అసలు వరంగల్ సూపర్, వి లవ్ వరంగల్. స్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వరంగల్లోనే చేశాము, చాలా పెద్ద హిట్ అయింది. అదే సెంటిమెంట్తో మళ్ళీ రొమాంటిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్లో మీ ముందు పెట్టాము. మళ్ళీ రొమాంటిక్ చాలా పెద్ద హిట్ అవ్వాలి అని మీరు బ్లెస్ చేయాలి. 29th అక్టోబర్ మీ ముందుకి రాబోతుంది రొమాంటిక్ సినిమా. సో మీరందరూ చూడాలి. అండ్ లైగర్ విజయ్ దేవరకొండ, చాలా చాలా థ్యాంక్స్ ఆయనకి ఇక్కడ వచ్చినందుకు. 3 hours అక్కడ నుంచి ఇక్కడ డ్రైవ్, మళ్ళీ ఇక్కడ ఈవెంట్లో మళ్ళీ 3 hours తిరిగి వెళ్ళాలి. ఇట్స్ నాట్ అ జోక్. నాకు తెలుసు విజయ్ గారికి లాంగ్ డ్రైవ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. షూటింగ్ పక్కనే హోటల్ ఉండాలి, హోటల్ పక్కనే షూటింగ్ లొకేషన్ ఉండాలి. కానీ ఆయన రొమాంటిక్ టీం కోసం, మా కోసం, పురి గారి కోసం అండ్ వరంగల్ ఫ్యాన్స్ కోసం ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. పేర్లు చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు, ఇప్పుడు టైం అంతా తీసుకుంటే మంచిది కాదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ రొమాంటిక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ద ఫిల్మ్ ఇస్ కమ్ అవుట్ వెరీ నైస్. ఆకాష్, కేతిక, రమ్యకృష్ణ, సునైనా,
దేవ్యాని, ఎవ్రీ వన్, ఉత్తేజ్ అందరూ చాలా బాగా చేశారు. ఇకపోతే రొమాంటిక్ సినిమా అది అనిల్ డైరెక్ట్ చేశాడు ఫస్ట్ టైం, చాలా బాగా చేశాడు. నేను సినిమా 4-5 సార్లు చూసా, ఎక్కడ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు క్లైమాక్స్ అయితే ఇంకా బాగా నచ్చింది. ఆకాష్, కేతిక అండ్ రమ్య ఎరక్కొట్టేశారు ఆ సినిమాలో. యూ లవ్ ఇట్. చాలా ట్రెండీగా ఉండే సినిమా. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమా చూడండి, మంచి లవ్ స్టోరీ చూడాలన్నా ఈ సినిమా చూడండి. వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ సినిమా అని నేను అది ప్రామిస్ చేస్తాను. నేను ఇంకా నా కొడుకు గురించి ఎక్కువ చెప్తే బాగోదు, వాడు చాలా ఎక్కువ మాట్లాడాడు ఇవాళ. వాడు చిన్నప్పటి నుంచి ఎంతున్నప్పుడు మార్నింగ్ లేవగానే నాకు ఇలా కళ్ళు తెరగానే ఒక సినిమా డైలాగ్ చెప్పి ఒక వేషం నాన్న అని అడిగేవాడు రోజు. అలా ఎన్నో సంవత్సరాలు అడిగాడు, రోజు డైలాగ్ చెప్పేవాడు. సో ఫైనల్గా వాడికి వేషం వచ్చింది. నా కొడుకు గురించి ఒకటే ఒక మాట చెప్తా, యాజ్ అ డైరెక్టర్గా, హీఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. యూ లవ్ ఇట్ అంతే. అందులో కేతిక, షీస్ ఫ్రమ్ ఢిల్లీ. అమ్మాయి అందగత్తి కాదు, మంచి బాగా పాటలే పాడుతుంది. వెరీ గుడ్ యాక్టర్స్ ఈ సినిమాలో చేసింది. అలాగే రమ్యకృష్ణ గారు ఈ సినిమా చేయడం మా అదృష్టం. సినిమా జాతకం మారిపోయింది దానివల్ల. 29th సినిమా రిలీజ్ అవుతుంది. నేను మళ్ళీ అందరం వచ్చి మీతో కలిసి సినిమా చూడాలనుకుంటున్నాం. అండ్ ఈ ట్రైలర్ ముందు ఫస్ట్ ట్రైలర్ డార్లింగ్ ప్రభాస్ రిలీజ్ చేశాడు. నేను డార్లింగ్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా లైగర్ విజయ్ దేవరకొండ, నేను లైగర్ సినిమా చేస్తున్నాను. యాక్టింగ్ కానీ, తను చేసే యాక్టింగ్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్ కానీ నాకే షాకింగ్గా ఉంది. సినిమా అంత బాగా చేస్తున్నాడు. మీరు అయితే చూస్తే ఇంక చచ్చిపోతారు. ఆ లైగర్ ఎప్పుడు వస్తుందని మీరు కాదు, నేను వెయిటింగ్. అండ్ థ్యాంక్ యూ విజయ్, ఎంత దూరం వచ్చి రొమాంటిక్ని ప్రమోట్ చేయడం కోసం, అందరినీ బ్లెస్ చేయడం కోసం. లవ్ యూ. నమస్తే వరంగల్, నమస్తే. ఇక్కడున్న మా వాళ్ళందరికీ, ఎక్కడెక్కడో నుంచి టీవీలలో, యూట్యూబ్లలో ఎక్కడెక్కడ ఈ ఈవెంట్ చూస్తున్న అందరికీ నా నమస్కారం అండ్ బిగ్ హగ్స్. నేను వచ్చినప్పుడల్లా మీరు ఇంత ప్రేమ చూస్తే నాకు థ్యాంక్ యూ ఎట్లా చెప్పాలో తెలియదు. నా వైపు నుంచి ఒకటే చేయగలుగుతా, మళ్ళీ ఇప్పుడు లైగర్కి కూడా మా ఈవెంట్కి ఇక్కడ రాగలుగుతా. ఎట్లయినా అందరు ప్రామిస్లు చేసేసిండ్రు, పూరి గారు కూడా చేసేసిండ్రు. మీకు థ్యాంక్ యూ చెప్పగలిగే నాకు తెలిసిన ఒకే విధానం మీ దగ్గరకు మళ్ళీ వచ్చి మళ్ళీ నా ఫంక్షన్లో మీతో గడిపి ఇక్కడ నిలబడి మీతో మాట్లాడడం. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. అండ్ అందరికీ హాయ్, ఇక్కడ ఉన్న అందరికీ అందరికీ హాయ్. రొమాంటిక్ ఇక్కడ వస్తే మొత్తం నా లైగర్ సెట్కి వచ్చినట్టుంది. మా ఏడీలు, మా ప్రొడ్యూసర్లు అనిల్, మా ఎడిటర్ జునేద్, సునీల్, జానీ, అంతా మా లైగర్ టీము. ఆకాష్, కేతిక, నాకు ఈ టీం అంతా చాలా కావాల్సిన వాళ్ళు. అంటే వీళ్ళు ఎప్పుడు హ్యాపీ ఉండాలి, వీళ్ళు సక్సెస్ఫుల్ ఉండాలి, వీళ్ళ మూడ్లు బాగుండాలి, సంతోషంగా ఎనర్జీతో ఉండాలి, హెల్త్ బాగుండాలి. ఎందుకంటే లైగర్ పనులు చాలా వీళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. వీళ్ళు ఎంత హ్యాపీ ఉంటే నా పనులు అంత మంచిగా జరుగుతాయి. ఇప్పుడు అనిల్ పాడూరి సినిమా డైరెక్టర్, లైగర్ సీజీ రెస్పాన్సిబిలిటీ అంతా అనిల్ది. అనిల్ నీ సినిమా ప్రీ రిలీజ్కి నేను వచ్చిన, లైగర్ సీజీ అదిరిపోవాలి. నేను మనస్ఫూర్తిగా నీ ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, లైగర్ సీజీ అదిరిపోవాలని కోరుకుంటున్నా. మే దిస్ బికమ్ అ బిగ్ సక్సెస్. అండ్ అనిల్ వాళ్ళ అమ్మ, ఐ హోప్ యూఆర్ ప్రౌడ్ టు సీ యువర్ సన్
ఈరోజు ఇక్కడ నిలబడి స్పీచ్ ఇచ్చిండు. ఐ హోప్ యూఆర్ ప్రౌడ్. చాలా టెన్షన్లో స్పీచ్ ఇచ్చిండు మీ గురించి. సునీల్, మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్, నా వల్ల కాదే పాట నాకు విపరీతంగా ఇష్టం. కంగ్రాచులేషన్స్ ఆన్ ద లవ్లీ ఆల్బమ్ అండ్ ద గ్రేట్ మ్యూజిక్ దట్ యూ హెవ్ గివెన్. కేతిక యూఆర్ అ బ్యూటిఫుల్ ఉమెన్, యూఆర్ సూపర్ ఇంటెలిజెంట్. అండ్ కేతికాని ఎప్పుడు కలిసినా మా గురించి పక్కా పాడాల్సిందే. మేము పాటలు రిక్వెస్ట్లు నాన్ స్టాప్ చేస్తుంటాం. అండ్ షీ వెరీ హంబ్లీ, very nicely she humors us and sings for us. Ketika, you have a bright future ahead. I hope you surround yourself with nice people, positive people, and pick the right stuff. And mana hero Akash. Thanks Ra, thank you. ఆకాష్ ఇక్కడ రా బాసు. ఆకాష్, మీ నానంటే నాకు ఫుల్ ప్రేమ, మస్తు ఇష్టం. ఈరోజు నీ స్పీచ్ని, నీ మీద కూడా ప్రేమ పుట్టింది. ఐ లవ్ యూ టూ బ్రో. నా ఆకాష్లో ఫైర్ ఉంది. ఈరోజు నాకు అనిపించింది ఒక ఫైర్ ఉంది, ఇంతమంది మధ్యలో చెప్పే ధైర్యం ఉంది. ఇంకా చేసి చూపించాలి, మీ నాన్న కాలర్ ఎత్తాలి. ఐ లవ్ ద ఫైర్ ఇన్ యూ అండ్ ఐఎమ్ షూర్ నువ్వు అట్లా ఫిక్స్ అయినావంటే చేసి చూపిస్తావు. ఆకాష్ని ఎప్పుడు కలవలే, ఫస్ట్ టైం కలుస్తున్నా. కానీ ఆకాష్ సినిమా పిచ్చి గురించి పూరి గారి గురించి చార్మి గారు నాకు చెప్తుంటారు. ఆకాష్ ప్రతి సినిమా చూస్తాడంట, ఏ సినిమా వదలకుండా చూస్తాడంట. మరి అన్ని సినిమాలు నచ్చుతాయంట. సినిమా బాగాలేకపోయినా మ్యూజిక్ బాగుంది, యాక్టర్లు బాగున్నారు, ఏదో ఒకటి మంచి చెప్తారు. ఆకాష్ని రివ్యూలు ఎప్పుడు అడగొద్దు, ప్రతిదీ నచ్చుతుంది వానికి అని అప్పుడే నాకు చాలా మంచిగా అనిపించిండే. ఇంత పాజిటివ్ ఫెలో, ఇంత సినిమా అంటే పిచ్చి అని తెలిసింది. నీలాంటి వాళ్ళు 100% సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవుతావు. ఫైర్ ఉంది, కొట్టు గట్టి కొట్టు. అండ్ ఆల్రెడీ రొమాంటిక్ గురించి నేను చూడలేదు సినిమా, కానీ నాకు తెలిసిన కొంతమంది చూసిండ్రు, ఆల్రెడీ గ్రేట్ ఫీడ్బ్యాక్ ఇచ్చిండ్రు. సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఫర్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ అ సక్సెస్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ నా సర్కిల్లో చాలామంది చూసిండ్రు అండ్ వాళ్ళందరికీ విపరీతంగా నచ్చింది. ఐఎమ్ 100% షూర్ యూ ఆల్ విల్ ఆల్సో లవ్ ఇట్. అండ్ కమింగ్ టు ద మెయిన్ పీపుల్, మై పీపుల్, మా ఈ సినిమా ప్రొడ్యూసరు, ఈ సినిమా రైటర్లు పూరి గారు అండ్ చార్మి గారు, మై మెయిన్ మ్యాన్, దే ఆర్ మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్. ఐ లవ్ యూ బోత్. అసలు మా సినిమా గురించి, లైగర్ గురించి, పూరి గారి గురించి, చార్మి గురించి, మా సినిమా గురించి అస్సలు మాట్లాడొద్దు అనుకున్నా. టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు అప్పుడే చెప్పాల్సిందంతా చెప్పేసిన ఆల్రెడీ. టీజర్ ట్రైలర్ వచ్చి అవి మాట్లాడాలి ఇంకా అనుకున్నా. కాకపోతే ఈరోజు రొమాంటిక్ ప్రీ రిలీజ్కి రావడం, ఇంతమంది మీరు ఉండడం, ముఖ్యంగా అసలు మీరందరూ ఫస్ట్ ఎదురు చూసిండ్రు లైగర్ గురించి. నెమ్మదిగా 2020లో కొంచెం ఇంపేషెంట్ అయినరు, కొంచెం రెస్ట్లెస్ అయినరు. లాస్ట్ కొన్ని నెలల నుంచి వైలెంట్ అగ్రెసివ్ అవుతున్నారు. అయితే మీ అందరికీ ఈరోజు ఒక క్లారిటీ ఇద్దామనుకున్నా. అట్లీస్ట్ డెస్టినీ మా ముగ్గురిని కలిపింది. డెస్టినీ పూరి గారిని నా లైఫ్లోకి తీసుకొచ్చింది. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. అంటే వీళ్ళు ఈ సినిమా గురించి ఎంత కష్టపడుతున్నారో నేను చెప్పడం వేస్ట్. మీరు ఒక ఒక్క విజువల్ పడితే మీకు అర్థమైపోతుంది. మేము ఒక్కటే ఫిక్స్ అయినాం, ఇండియా షేక్ అవ్వాలి, ఇండియాని షేక్ చేయాలి. 2022లో ఆగ్ లగా దేంగే. ఫిక్స్ అయిపోండి, ఆగ్ లగా దేంగే 2022. థ్యాంక్ యూ వరంగల్. లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. రొమాంటిక్ on
29th October and Liger in 2022. We'll see each other. Thank you. Lots of love. Bye bye.